సరైనదిగా అనిపించిన ఒక నిర్ణయం. నాథన్‌కు ఒక పెద్ద పట్టణానికి బదిలీ అయ్యే అవకాశం వచ్చింది. మెరుగైన జీతం, మంచి హోదా, మంచి భవిష్యత్తు కనీసం కాగితం మీద అవి అలానే అనిపించింది. అతను దాని గురించి పెద్దగా ప్రార్థించలేదు. ఇది మా జీవితాలను మెరుగుపరుస్తుంది, ఖచ్చితంగా దేవుని చిత్తమే అయి ఉంటుంది అని అతను అనుకున్నాడు. వెంటనే నాథన్ ఆ ఆఫర్‌ను అంగీకరించాడు. బదిలీ అయిన తర్వాత అస్సలు పరిస్థితి అర్థమైంది. ఆఫీస్ ప్రయాణానికి గంటలు సమయం పట్టేది. పిల్లలతో గడపడానికి సమయం సరిపోయేది కాదు. అతని భార్య ఒంటరితనాన్ని అనుభవించేది. నాథన్‌కు ఎప్పుడూ ఏదో వెలితిగా, అలసటగా ఉన్నట్టు అనిపించేది. ఒక రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు నాథన్ ఒంటరిగా కూర్చుని తన బైబిల్‌ను తెరిచాడు. అతను చాలాసార్లు చదివినప్పటికీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోని ఒక వచనం అతని కంట పడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. నాథన్ ఒక బాధాకరమైన విషయాన్ని గ్రహించాడు. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోకుండానే పైకి సరైనదిగా అనిపించిన దానిని అతను ఎంచుకున్నాడు. అతను నిజాయితీగా ప్రార్థించాడు. ప్రభువా, నీ చిత్తాన్ని తెలుసుకోకుండానే నా భవిష్యత్తును ప్లాన్ చేసుకున్నాను. ప్రతి అడుగులో నీ చిత్తాన్ని వెతకడం నాకు నేర్పించుము. నాథన్ రాత్రికి రాత్రే అంతా మార్చేయలేదు, కానీ అతను నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థించడం, పనిలో హద్దులు పెట్టుకోవడం మరియు తన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాడు. చివరికి ప్రశాంతమైన ఒక ఉద్యోగం లభించింది. అది అంత గొప్ప హోదా కాకపోయినా మనశ్శాంతిని ఇచ్చింది. నాథన్ అనుభవం ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు. దేవుని చిత్తం ఎప్పుడు అతిపెద్ద అవకాశమే కావాలని లేదు. తరచుగా అది మనకు శాంతిని, సమతుల్యాన్ని మరియు జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. నీతి, ప్రతి తార్కిక నిర్ణయం దేవుని చిత్తం కాదు. మన ఊహలను ఆపి అన్ని విషయాల్లో దేవుని నడిపింపును కోరినప్పుడే నిజమైన జ్ఞానం కలుగుతుంది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం.